తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆవిష్కరించిన టీజీ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ గా అయితే నిలుస్తుంది. ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా పేదలు, రైతులు, ఉపాధి, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై ఆయన దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉందో చూపిస్తున్నాయి. నా ఆలోచనలు ఎల్లప్పుడూ పేదల చుట్టూ, రైతుల చుట్టూ తిరుగుతాయి అని ఆయన ఘాటుగా ప్రకటించారు. ఆయన సొంత జీవన ప్రయాణం మారుమూల గ్రామం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడం ఈ డాక్యుమెంట్ అంతర్గత స్పిరిట్ అని నిర్వచిస్తోంది. ఆయన అన్నట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎదుర్కొనే సమస్యలు తనకు ఎంతో దగ్గరగా ఉన్నాయని, ఎందుకంటే వారితో కలిసి పెరిగానని పేర్కొన్నారు. ఇక ఈ విజన్ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణను శీఘ్ర అభివృద్ధి దశలో నడిపించడం. రేవంత్ రెడ్డి ప్రకారం విద్య, నీటిపారుదల, ఇరిగేషన్, కమ్యూనికేషన్ ఈ 3 రంగాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్ర అభివృద్ధి బేరేజ్ వేస్తే గ్రామీణ విద్యలో నాణ్యత పెంచడం, వ్యవసాయానికి 24 గంటల నీటి అందుబాటు, డిజిటల్ కమ్యూనికేషన్ను గ్రామాల దాకా తీసుకెళ్లడం వంటి కీలక మార్పులు అవసరమని ఆయన భావన. విద్య లేకుంటే అభివృద్ధి ఉండదు, ఇరిగేషన్ లేకుంటే రైతు బతకడు, కమ్యూనికేషన్ లేకుంటే ప్రపంచం మన చేతి దరిచేరదు అని ఆయన చెప్పడం ఈ 3 రంగాలు ఎలా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ హృదయంగా ఉన్నాయో తెలియజేస్తుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు తెలంగాణకు రోల్ మోడల్స్గా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ దేశాలు అభివృద్ధి ఎలాంటి వేగంతో, ఏ విధమైన క్రమశిక్షణతో సాధించాయో వాటిని అధ్యయనం చేసి తెలంగాణ కూడా అదే దిశగా నడవాలని ప్రకటించారు. ముఖ్యంగా సింగపూర్ మాదిరిగా అర్బన్ ప్లానింగ్, జపాన్ స్థాయి టెక్నాలజీ అనుసరణ మరియు కొరియా వంటి దేశాల మ్యానుఫ్యాక్చరింగ్ శక్తి, ఇవన్నీ తెలంగాణ భవిష్యత్తు స్పష్టమైన లక్ష్యాలుగా నిలిచాయి. రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడాలంటే పరిశ్రమల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, విజ్ఞాన సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులు తప్పనిసరిగా అవసరమని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రకారం తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సమాజంలోని ప్రతి వర్గాన్ని పైకి లేపే విధంగా రూపొందించబడింది. గ్రామీణ ప్రజలు, రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరి అవసరాలు, సమస్యలు ఇందులో ప్రతిబింబించేలా చేశామని ఆయన తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు విద్యా అవకాశాలు పెంచడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, షెడ్యూల్డ్ కమ్యూనిటీలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడం, భవిష్యత్తులో ప్రతి పౌరుడు డిజిటల్ సేవలను సులభంగా పొందేలా చేయడం వంటి అంశాలు ఆయన ప్రసంగంలో ప్రధానంగా కనిపించాయి. తెలంగాణలో పరిపాలన సంపూర్ణ పారదర్శకతతో, అవినీతి రహితంగా ఉండాలని ఆయన మళ్లీ స్పష్టం చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణతో రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు మేల్కొన్నాయి. ముఖ్యమంత్రి చెప్పినది ఒక్కటే, ప్రజలే అభివృద్ధి కేంద్రం, గ్రామాలు మారితే రాష్ట్రం మారుతుంది, రైతు బలపడితే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, విద్య బలోపేతమైతే భవిష్యత్తు బలపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ అదే సమయంలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, సమాన అవకాశాలపై దృష్టి పెట్టడం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రత్యేకత. రాబోయే సంవత్సరాల్లో ఈ లక్ష్యాలు ఎలా నిజమవుతాయో, రాష్ట్ర ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.